వైజాగ్లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి వార్తలకెక్కింది. సుమారు 2 ఏళ్ల క్రితం వైజాగ్ పోర్టుకి భారీ స్థాయిలో డ్రగ్స్ వచ్చాయనేటువంటి ప్రచారం కలకలం రేపింది. ఏకంగా బ్రెజిల్ లాంటి దేశాల నుంచి కొకైన్ దిగుమతి అయిందంటూ అప్పట్లో చాలా రచ్చ నడిచింది. చివరకు దాన్ని ఎటువంటి కొకైన్ లేదని, అది పూర్తిగా డ్రై ఈస్ట్ మాత్రమేనని అధికారికంగా ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా వెల్లడించింది. అయితే దాని తాలూకా వ్యవహారం మాత్రం అందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉన్నారు అంటూ అప్పట్లో టీడీపీ తీవ్రమైనటువంటి ప్రచారం చేసింది. విజయసాయిరెడ్డి సహా అనేక మంది పేర్లు ప్రస్తావించింది. దాంతో వైజాగ్ లాంటి నగరంలో డ్రగ్స్ ఒక మొత్తం కంటైనర్ల వారీగా వచ్చిందనేటువంటి ప్రచారం చాలా సంచలనాన్ని రేకెత్తించింది. తీరా అది ఎటువంటి డ్రగ్స్ లేవని తేలడంతో వ్యవహారం సర్దుమడిగింది. కానీ తాజాగా కొకైన్ పట్టుబడడం, కొకైన్ ఢిల్లీ నుంచి తరలించినటువంటి ఏజెంట్లు కూడా దొరికిపోవడం, ఇదంతా ఇప్పుడు దుమారం దిశగా నడుస్తుంది. అదే సమయంలో ఈ కొకైన్తో పట్టుబడ్డ వాళ్ళందరినీ రక్షించేదానికోసం టీడీపీ నేతలు రంగంలో దిగారు అనేటువంటి ప్రచారం కూడా ఊపందుకుంది. ఏకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గంటి హరీష్ మాధురికి అత్యంత సన్నిహితుడైనటువంటి అక్షయ్ కుమార్ ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితుడు అంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. దాంతో ఆ నిందితుడిని కాపాడేదానికోసం ఏకంగా వైజాగ్ ఎంపీ భరత్, వైజాగ్ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వాళ్ళిద్దరితో పాటుగా మాడుగుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బండారు సత్యనారాయణమూర్తి, ఇలాంటి వాళ్ళంతా రంగంలోకి దిగి కాపాడే ప్రయత్నం చేశారు అన్నట్టుగా ఆరోపిస్తుంది. అలాంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతల ఒత్తిళ్ల కారణంగానే పోలీసులు అస్సలు నిందితుల్ని పక్కన పెట్టేశారు అనేటువంటి వాదన చేస్తుంది. దాంతో ఈ వ్యవహారం చాలా దుమారం దిశగా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఏకంగా ఢిల్లీ నుంచి నేరుగా విశాఖకి ఫ్లైట్ ద్వారా గంజాయి రవాణా అయిందనేటువంటి వ్యవహారమే ఒక సంచలనంగా మారితే, అందులో ముఖ్యమైనటువంటి నాయకులు, ముఖ్యంగా అధికార పక్షానికి చెందినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరి పాత్ర ఉంది అనేటువంటి విమర్శలు వెల్లువెత్తడం మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ప్రకంపనలు పుట్టించే పరిస్థితికి అయితే వస్తుంది. అందులోని 2 ఎంపీల పేర్లు, వైజాగ్, అమలాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 ఎంపీల పేర్లు ఇందులో ప్రస్తావనకు రావడం అన్నది చాలా కీలక అంశంగా కనిపిస్తోంది. దీంతో ఈ వ్యవహారం మీద పోలీసులు సమగ్రమైనటువంటి దర్యాప్తుకి పూనుకుంటారా, లేకుంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతారా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇటీవలే విజయవాడలో ఏకంగా కొరియర్లోనే డ్రగ్స్ తీసుకొస్తూ కొంతమంది పట్టుపడ్డారు. విజయవాడ లాంటి నగరంలో, అందులోనూ పరిపాలనా కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతంలో కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా అయిపోతున్నాయంటే ఎంతటి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ వ్యవహారం సాగుతుందో అనేటువంటి ఆందోళన ఉంది. విజయవాడలో అలాంటి నిందితులు పట్టుబడితే ఇప్పుడేకంగా విశాఖపట్నంలో ఫ్లైట్ ద్వారా తీసుకొచ్చినటువంటి డ్రగ్స్ నేరుగా అందిస్తూ పట్టుబడినటువంటి వైను, అందులో ఒక ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి డాక్టర్ నిందితుడిగా ఉండడం, వీళ్లతో పాటుగా అధికార పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయం ఉందనేటువంటి విమర్శలు రావడం, ఇవన్నీ కూడా చాలా కలవరపెడుతున్నటువంటి అంశాలు. విశాఖ లాంటి నగరంలో ఇప్పుడు డ్రగ్స్ దందా ఏ రీతిన సాగుతుందో, ఎంత పెద్ద స్థాయిలో నడుస్తుందో అనేటువంటి ఆందోళన చాలామందిలో వ్యక్తమవుతుంది. ఈ డ్రగ్స్ దందా వెనక కీలకమైనటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కొందరు ఉన్నారు అనేటువంటి వాదన మరింతగా అలజడి రేపుతుంది. అలాంటి ప్రచారం సాగుతున్నటువంటి తరుణంలో దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంటుంది. విపక్షం చేసినటువంటి ఆరోపణలు వాస్తవమా, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, నేరుగా నిందితులు పట్టుబడిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే కమిషనర్ కార్యాలయానికి వచ్చి ఒత్తిడి పెంచారు, ఆ తర్వాతే అసలు నిందితుల్ని పక్కన పెట్టేశారు అనేటువంటి వాదన వినిపిస్తున్నటువంటి తరుణంలో దీని మీద పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే విశాఖ నగర వాసుల్లో ఈ డ్రగ్స్ దందా వ్యవహారం మరింత ఆందోళన కలిగించే వ్యవహారంగా మారుతుంది. దీని మీద ప్రజలకి తగినంత క్లారిటీ ఇవ్వడం ద్వారా, ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చేయడం ద్వారా పోలీస్ యంత్రాంగం తగినంత పకడ్బందీగా పటిష్టంగా సాగడం అన్నది అత్యంత అవసరంగా కనిపిస్తుంది.